హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. రాజకీయ నాయకులు ప్రాక్టికల్‌గా, రియాలిటీగా ఉంటే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనటానికి అంబటి రాంబాబు ఒక చక్కటి ఉదాహరణ. రాజకీయ నాయకులు ప్రాక్టికల్‌గా, రియాలిటీగా ఉండకూడదు. వాళ్ళ పార్టీ లైన్‌కి తగ్గట్టే ఉండాలి. వాళ్ళ పార్టీ గుడ్డిగా దాన్ని వ్యతిరేకించాలంటే వ్యతిరేకించాల్సిందే. అది మంచి అయినా వ్యతిరేకించాల్సిందే. మంచిని మంచి అని చెప్పడానికి ఉండదు. చెడుని చెడు అని చెప్పడానికి ఉండదు. వాళ్ళ పార్టీ గీసిన గీతలో నుంచి బతకాల్సిందే. దానికి ఉదాహరణగా అంబటి రాంబాబు మనకు కనపడుతున్నాడు. నిన్న అంబటి రాంబాబు తన యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఏమని? ఆయన తిరుపతి వెళ్లారట. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారట. దర్శించుకున్న తర్వాత బంధుమిత్రులతో కలిసి వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి వెళ్లి అక్కడ భోజనం అనకూడదు, అన్నప్రసాదమే అనాలని ఆయనే అన్నారు కాబట్టి అన్నప్రసాదాలు స్వీకరించారట. చాలా అద్భుతంగా ఉన్నాయంట. మెయింటెనెన్స్ గాని, నీట్‌నెస్ గాని, క్వాలిటీ గాని చాలా బాగున్నాయంట. ఈ విషయాలు చెప్తూ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి, కరడుగట్టిన వైసీపీ వాది అంబటి రాంబాబు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో టీటీడీ మెయింటెనెన్స్‌ని మెచ్చుకుంటూ వీడియో చేసిన తర్వాత సహజంగా టీడీపీ ప్రభావిత మీడియా, టీడీపీ సంబంధిత మీడియా ఆటోమేటిక్‌గా దీన్ని వైరల్ చేస్తుంది కదా! ఆ వీడియో వైరల్‌గా మారింది, చర్చగా మారింది. ఒకేపేమో భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీటీడీలో సౌకర్యాలు బాగలేవు, టీటీడీ సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు, అక్కడ భోజన ప్రసాదాలు బాలేవు, ఇలా రోజుకో రకంగా విమర్శలు చేస్తూ ఉంటాడు. కానీ అదే పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు నిజాన్ని చెప్పాడు. అక్కడ సౌకర్యాలు బాగున్నాయి, అన్నప్రసాదాలు బాగున్నాయి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు అనేది టీడీపీ సంబంధిత మీడియా మాట్లాడుకుంటూ వచ్చింది. ఇప్పుడు వాళ్ళ పార్టీ నుంచి సహజంగా మొట్టికాయలు పడతాయిగా మరి. ఇలా ఎలా చెప్తావు నువ్వు? అక్కడ చైర్మన్‌గా ఉంది బిఆర్ నాయుడు. ఆయన ఓ ఛానల్‌కి యజమాని. ఆ ఛానల్‌లో పొద్దున్న లేస్తే మనకు వ్యతిరేకంగా వార్తలేస్తా ఉంటారు. నువ్వు ఎలా చెప్తావు అని మొట్టికాయలు పడ్డట్టున్నాయి. వెంటనే మళ్ళా ఇవాళ ఇంకొక వీడియో రిలీజ్ చేశాడు. నేను చెప్పిన దానికి ఏబిఎన్ రాధాకృష్ణ, టీవీ5 నాయుడు సునకానందం పొందుతున్నారు అనేది, అంటే ఆ మాట నాకు అనడానికి ఇబ్బందిగా ఉంది. కానీ ఆయన భాషలో చెప్పాడు ఇలా. అంటే ఇంకొక వీడియో రిలీజ్ చేశాడు. ఇక్కడ విషయం ఏందంటే అంబటి రాంబాబు గారు బాగానే కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. పైగా కూటమి ప్రభుత్వం మీద అబండాలేసే ప్రయత్నం చేశారు. ఇంకా అసలు నేను మెచ్చుకుంది బిఆర్ నాయుడిని కాదు, చంద్రబాబు నాయుడిని కాదు. నేను మెచ్చుకుంది తిరుమలలో జరుగుతున్నటువంటి భోజనాల సౌకర్యాలని, అక్కడ టేస్ట్‌ని. దాదాపు రోజుకి 1,20,000 మందికి, 1,30,000 మందికి వండుతూ కూడా అంత టేస్ట్ రాగలుగుతుందంటే దానికి కారణం వెంకటేశ్వర స్వామి అని చెప్పాను. అంతేగాని బిఆర్ నాయుడిని, చంద్రబాబు నాయుడిని పొగలేదని చెప్తారు. అంతిమంగా అక్కడ బాగుంది అంటే, అక్కడ మెయింటెనెన్స్ బాగుందంటే మెయింటైన్ చేసేవాళ్ళు బాగున్నారన్నట్టే లెక్క. అక్కడ భోజనాలు మంచి టేస్ట్‌గా ఉన్నాయంటే చేసేవాళ్ళు శ్రద్ధ తీసుకుంటున్నారు, చేపించే వాళ్ళు కూడా శ్రద్ధ తీసుకుంటున్నారనే అర్థం. చేపించే వాళ్ళు ఎవరు? టీటీడీ బోర్డు. బోర్డుకి చైర్మన్‌గా ఎవరున్నారు? బిఆర్ నాయుడు. అంతిమంగా ఇది టీటీడీ చైర్మన్‌కి, ప్రభుత్వానికే మంచి పేరు. ప్రభుత్వం శ్రద్ధగా ఉంది కాబట్టే టేస్ట్‌గా ఉంది. కానీ గతంలో ఇలా ఉండేదా? గతానికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది కదా! ఇప్పుడు ఒక వడ పెడుతున్నట్టున్నారు, ఒక కర్రీ స్పెషల్‌గా పెడుతున్నట్టున్నారు. చాలా అద్భుతమైనటువంటి అన్నప్రసాదాలను ఇప్పుడు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అంటే మెయింటైన్ చేసేవాళ్ళు బాగుంటే, వాళ్ళకి శ్రద్ధ ఉంటే మెయింటెనెన్స్ బాగుంటుంది. గతంలో వైసీపీ హయాంలో తిరుమల లడ్డూలో కలిపే నెయ్యిలో కల్తీ జరిగిందని, అన్నప్రసాదాల్లో క్వాలిటీ తగ్గిందని అనేక రకాల విమర్శలు ఉన్నాయి కదా! మరి దీనికి అంబటి రాంబాబు గారు ఏం సమాధానం చెప్తారు? పైగా అంబటి రాంబాబు గారికి తప్పదు కాబట్టి పార్టీ నుంచి వచ్చిన ప్రెజర్ మేరకు కొన్ని విమర్శలు చేసే ప్రయత్నం చేశారు. ఆయన ఏమి విమర్శలు చేశారు? చంద్రబాబు నాయుడు గారు లడ్డూలో ఆ పందికొవ్వు కలిసిందని, ఎనిమిదిపాటి కలిసిందని మాట్లాడారు కదా! అలా కలిసినట్టు నిర్ధారణ కాలేదు కదా! దేవుని రాజకీయాల కోసం వాడుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు. సరే, ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఒక ఎనిమిదిపాటి కలిసింది అనేటువంటి మాట వాడిన మాట వాస్తవం. ఎనిమిదిపాటి కలిసిందని మాట వాడిన మాట వాస్తవం. ఎందుకు వాడంటారు అంటే ఎన్డీడీబీ ల్యాబ్, ఈ దేశంలోనే అత్యంత పెద్ద ల్యాబ్ ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్స్ ఇచ్చింది. తిరుమల లడ్డూలో నెయ్యిలో కల్తీ జరిగింది. ఒక క్యాలిక్యులేషన్‌లో ఉండాల్సినటువంటి నెయ్యి క్వాలిటీ ఇంకో క్యాలిక్యులేషన్‌లో ఉంది. అంటే కల్తీ జరిగింది. ఈ కల్తీ ఇలా జరుగుండొచ్చు. మనం బ్లడ్ శాంపిల్స్ ఇస్తామండి, ఒక ల్యాబ్‌కి ఇస్తాము. వాళ్ళు కొన్ని క్లారిఫికేషన్స్ ఇస్తారు. కావాల్సిన విధంగా హిమోగ్లోబిన్ లేకపోయినా, కావాల్సిన విధంగా బ్లడ్ లేకపోయినా దానికి కారణాలను కూడా ఆ రిపోర్ట్‌లో ఒక 4, 5 ఇస్తారు. ఆ 4, 5 ఏది కరెక్ట్ అనేది డాక్టర్ తెలుస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డీడీ ల్యాబ్‌లో నెయ్యి కల్తీ అని తేలటానికి ఉన్న కారణాన్ని ఆ రిపోర్ట్‌లో ఇచ్చిన దాని ప్రకారం అది పందికొవ్వు కలిసి ఉండటం వల్ల,
ఇలా రిపోర్ట్ వచ్చి ఉండొచ్చు, ఇలా లెక్కల్లో వచ్చి ఉండొచ్చు, ఇలా క్యాలిక్యులేషన్ వచ్చి ఉండొచ్చు, లేదు అంటే పామాయిల్ కలిసి ఉండడం దాని వల్ల, రసాయనాలు కలిసి ఉండడం దాని వల్ల వచ్చి ఉండొచ్చు అనే దాంట్లో నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎనిమిదిపాటి అనగానే ఫస్ట్ ఎవరైనా ఐడెంటిఫై దాన్నే చేస్తారుగా. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎనిమిదిపాటి కలిసింది అనే విషయాన్ని ఎవరు ఊహించరు, ఎవరు తట్టుకోలేరు. ఆ విషయాన్ని లీడ్గా తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని లీడ్గా తీసుకొని ఇలా రిపోర్ట్ వచ్చింది, దీని మీద ఎంక్వైరీ జరిపిస్తాను, దీని మీద సిట్ వేస్తానని చెప్పారు. అది చంద్రబాబు నాయుడు గారు అన్న ప్రకారం సిట్ కూడా వేశారు. వేస్తే వైవి సుబ్బారెడ్డి గారు ఈ సిట్ ఎంక్వైరీ వేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఎమ్మెల్యేల సమావేశంలో ఒకదాన్ని చెప్పారు కాబట్టి దాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి సిట్తో వద్దు సిబిఐతో ఎంక్వైరీ చేపించాలి అని చెప్పేసి టీవీ మాజీ బోర్డు చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు, వైసీపీ నాయకులు, రాజ్యసభ సభ్యులు ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళితే సుప్రీంకోర్టు సిబిఐ అధికారులతో కలిసి ఈ సిట్ బృందంలో ఉన్న అధికారులను కలిపి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేసింది. సిబిఐ అధికారులు ఉన్నారు, ఈ సిట్లో ఉన్నటువంటి బృందం సభ్యులు ఉన్నారు. ఆ బృందం సభ్యులే ఇలా వైవి సుబ్బారెడ్డి పిఎని అరెస్ట్ చేశారు. సరే, ఎనిమల్ ఫ్యాట్ ఉందని వాళ్ళు ఇంకా నిర్ధారణ చేయలేదేమోలే కానీ నెయ్యి కల్తీ జరిగిందని మాత్రం నిర్ధారించారు. ఒక్కరు తిరుమల క్షేత్రంలోని కాదు, మొత్తం అన్ని దేవస్థానాల్లో కలిపినటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది అనేది వాళ్ళు నిర్ధారించినట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. రాబోయే కాలంలో రేపు అఫీషియల్గా కోర్టులో వాదన జరిగిన తర్వాత, కోర్టు తెరిచిన తర్వాత మనం వాస్తవాలు మాట్లాడుకున్నాం. కానీ ఇప్పటివరకు సిట్ ఎంక్వైరీలో వైవి సుబ్బారెడ్డి పిఏ అరెస్ట్ అయ్యాడు. బోలేబాబా డైరీ నుంచి ఒక 50 లక్షల రూపాయలు లంచంగా తీసుకున్నాడు అని చెప్పేసి ఒక ఆరోపణ కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్న సిట్టు నిందన మోపుతా ఉంది వైవి సుబ్బారెడ్డి పిఏ మీద. వైవి సుబ్బారెడ్డి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ కూడా ఇప్పటికే సిట్ అడిగింది. ఇప్పుడు మరి ఈ విషయాన్ని అంబటి రాంబాబు గారు మర్చిపోతే ఎట్టా? ఇంకా అది వదిలేస్తే అసలు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈ మధ్యకాలం ఇంకొక విషయం చెప్పాలి. పరకామణి దొంగతనం కేసు, శ్రీవారి హుండీలో భక్తులు కానుకగా ఇచ్చే డబ్బులను కూడా దొంగతనం చేస్తే ఆ దొంగతో రాజీ పడ్డారు. ఇప్పుడు ఆ కేసు నడుస్తూ ఉంది, దాని మీద సిఐడి ఎంక్వైరీ నడుస్తూ ఉంది. శ్రీవారి ఆలయంలో దొంగతనానికి పాల్పడ్డ దొంగలతో రాజీ పడటం, లడ్డూలో కలిపే నెయ్యిలో కల్తీ జరగటం. సరే, కల్తీ జరిగిందంటో, ఇప్పుడు కల్తీ జరిగిందంటో ఎనిమిది పాటు ఉందా లేదా అన్నకాడ వివాదం ఉంది తప్ప కల్తీ అన్నకాడ వివాదం లేదుగా. కల్తీ జరిగింది, అది పామాయిలా, కెమికలా, ఎనిమిది పాట, ఇదంతే. ఇది మాత్రమే తేలాలి. అంతే తప్ప కల్తీ జరిగింది అనేది ఇప్పటి వరకు సిట్ ఎంక్వైరీలో ముందుకు నడుస్తుంది. రేపు కోర్టు తెలిస్తే అది నిజమని నమ్మొచ్చు మనం. అరెస్టులు జరుగుతున్నాయంటే ప్రాథమికంగా కొంత ఓకే, కోర్టు కూడా అనేది అరెస్టులు జరుగుతున్నాయి, రిమాండ్లకు వాళ్ళకి పోతున్నారు అంటే మనం ప్రాథమికంగా కొన్ని ఆధారాలని సిట్ సంపాదించిందని అనుకోవాలి. కానీ అంబటి రాంబాబు గారు సరే పార్టీ కోసం కొన్ని వ్యాఖ్యలు చేశారు, నిన్నేమో కొంత రియాలిటీగా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈయనే కదండి, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ప్రాక్టికల్గా రియాలిటీగా వాస్తవాన్ని ఒప్పుకుంటే వాళ్ళ పార్టీలు ఊరుకోవు. వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఉన్నంత వరకు ఆ స్టేట్మెంట్ ఓకే. వాళ్ళ పార్టీకి కాకుండా వాళ్ళ పార్టీకి ఇబ్బందికరంగా అవతలని పొగినట్టు ఉంటే అసలు వైసీపీ దాన్ని అస్సలు ఒప్పుకోదు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు మంచిని చెప్పగలగాలి, చెడుగా చెప్పగలగాలి. ఇది రియాలిటీగా ఉండాలి. ఒకప్పుడు ఉండేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇలాంటి కలిసి గతంలో ఉండేది. సరే, ఇప్పుడు ఇంకొక ఇబ్బంది ఏం తీసుకొచ్చారు, 1985 నుంచి ఆ అన్నప్రసాదాలు తిరుమల శ్రీవారి ఆలయంలో పెడుతున్నారు అని ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకొచ్చారు. 1985లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ తిరుమల క్షేత్రంలో అన్నప్రసాదాల పంపిణీని స్టార్ట్ చేశారు అని మళ్ళీ అంబటి రాంబాబు గారు ఈ వీడియోలో, రెండో వీడియోలో ఒప్పుకున్నారు. ఇది కూడా ఒక మంచి సంతోషకరమైన వార్త. మరి దీన్ని కూడా మళ్ళీ టీడీపీ మీడియా వాడుకోవచ్చు, మళ్ళీ మొట్టికాయలు పడవచ్చేమో నాకు తెలియదు. మళ్ళీ దీనికోసం మళ్ళీ 3వ వీడియో రిలీజ్ చేస్తారో నాకు తెలియదు. కానీ ఒక రాజకీయ నాయకుడు కరెక్ట్గా చెప్పి ఇరక్కపోయి మళ్ళీ 2వ వీడియో చేసుకోవాల్సి రావటం కొంత బాధాకరమే. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.